వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ రైడ్స్. 20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్ఐ కానిస్టేబుల్. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి విస్తృత సమావేశం. ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను 5కు పెంచాలి. సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్. కళ్యాణదుర్గం పట్టణంలో ఎర్రనేల వీధిలో ఉద్రిక్తత. ప్రచార రథం విషయంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శంకర్ ముగ్గురు యువకుల వద్ద ఒక కేసు విషయంలో 50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు 30,000 ఇస్తామని ఒప్పుకొని ముగ్గురు యువకులు ఖమ్మంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించి కానిస్టేబుల్కు 20,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలంలోని జగదీష్ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు పంచదార సంచులను దుకాణంలో దొంగిలించి ఆటోలో వేసుకొని పట్టుకు వెళ్తుండగా సీసీ కెమెరాల ద్వారా చూసిన కానిస్టేబుల్ శంకర్ ముగ్గురిని ఆపి పోలీస్ స్టేషన్కు తరలించాడు. ఎస్ఐ శ్రీనివాసరావు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేయకుండా 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శంకర్ ప్రైవేట్ సీసీ కెమెరాల ఆపరేటర్ నవీన్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారి డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వాడిని కాదు కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఆ ముగ్గురు ఉంటారు ప్లస్ ఆ నోట్స్ ప్లస్ ఆ బాటిల్స్ అవి చూపెడితే అది కరెక్ట్ ప్రొసీజర్ కదా సార్. ప్రొసీజర్ ప్రకారం అసలు డిస్ప్లే చేయడానికి లేదు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్. నమస్కారం, నేను సాంబయ్య, డిఎస్పీ వరంగల్ అండి. డిఎస్పీ ఖమ్మం వేరే కేసులో బిజీ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. సో కేసు వివరాలు ఏంటంటే 12 ఏప్రిల్ రోజు రాత్రి మర్రి సాయి తేజ అనే వ్యక్తి తన ఇద్దరు మిత్రులతో కూడి ఓల్డ్ బజార్లో ఉన్న ఒక గోడౌన్లో 4 షుగర్ బ్యాగులు దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా గమనించినటువంటి సీసీ క్యామ్స్ మెయింటైన్ చేసే శంకర్ గమనించి వాళ్ళ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఆటోను పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకొని పంపించి మళ్ళీ తర్వాత పిలిచి కేసు కాకుండా మరియు ఆ ఆటోను తర్వాత షుగర్ బస్సాలను రిలీజ్ చేయడం కొరకు మనిషి 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వడం విషయం లేక ఖమ్మం డిఎస్పీ ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈరోజు మా ఏసీబీ ప్లాన్ ప్రకారంగా ఆ 20,000 రమేష్కి ఇస్తుండగా శంకర్కి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే శంకర్ డబ్బులు తీసుకునేటప్పుడు ఎస్ఐ గారు సమ్మతి తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నాడు. ఎస్ఐ గారు ఆదేశాల మేరకి సెల్ ఫోను తర్వాత ఆటో కీస్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ సుభాష్ నగర్ భవన్లో మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆజ్ఞ వేణు, ఉపాధ్యక్షులు పంతం రవి, ఏఐటీయూసీ నాయకులు మీసం లక్ష్మణ్, అంగూర్, రంజిత్, సోమ నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పాల్గొన్నారు.
కార్మిక కర్షక మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మేడే కార్మికుల ఐక్యత 138వ మేడే కార్యక్రమాన్ని 130 మేడే కార్యక్రమాన్ని కార్మికుల ఐక్యత జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ జిందాబాద్ పోరాడదాం కార్మికుల హక్కుల రక్షణ కొరకు పోరాడదాం కార్మికుల హక్కుల రక్షణ కొరకు వర్ధిల్లాలి. 138వ మేడే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతం కావాలని అశేష ప్రజానికం కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సికాగో నగరంలో ఉద్భవించినటువంటి ఎర్రజెండా 138 సంవత్సరాల క్రితం ప్రారంభమై వల్ల దేశాల్లో పోరాడితే పోయేదేం లేదు. బానిస సంఖ్యలని ప్రపంచ ప్రజానికాన్ని మేల్కొల్పుతున్నటువంటిది సంఘము పార్టీలేవైనటువంటి ఎర్రజెండా సంఘాలే. ముఖ్యంగా భారతదేశంలో ఇవాళ కార్మిక చట్టాల కోసం హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి ఏఐటీసీ కానీ ఇతర కార్మిక రంగాలన్నీ కూడా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలని కార్మిక వర్గానికి తెలియజెప్పడం కోసమే మేడే యొక్క స్ఫూర్తితోటి వల్ల అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ప్రైవేటీకరణ లిబరలిజానికి వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా 138 సంవత్సరాల నుంచి అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర కార్మిక వర్గం ఉంది. నిర్బంధాల మధ్యన, అరెస్టుల మధ్యన, కేసుల మధ్యన చట్టాల కొనసాగింపులో భాగంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక పాలక వర్గాల వల్ల కార్మిక చట్టాలను కుదించడానికి వల్ల ప్రయత్నం చేసే తప్ప కార్మిక వర్గం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు. అందుకే ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలలో అనేక కార్మిక చట్టాలను అదానికి అంబానికి దోచిపెట్టే విధంగా ఇవాళ మార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆ భారత రాజ్యాంగంలో కార్మికుల హక్కుల కోసం, సంఘం పెట్టుకునే హక్కు కోసం, స్వేచ్ఛ కోసం ఇవాళ భారత రాజ్యాంగం ఉంది. ఆ భారత రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే 400 సీట్లు ఇస్తే ఇవాళ భారతదేశంలో హక్కుల్ని హరించి వేసే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ ముందుకు వస్తూ ఉంది. అందుకే దేశంలో కార్మిక వర్గాన్ని మేము కోరుతుంది ఏంటంటే మేడే స్ఫూర్తితోటి రేపు భవిష్యత్తులో వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించే విధంగా కార్మిక చట్టాలను కాపాడుకునే విధంగా. హైదరాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాకే నిజంగా దేవుడు అపోలో లాంటి గ్రూప్ నాకు ఇస్తే ఒక పెద్ద వాడే పెడుతుంది. చేవిళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గడ్డ మీద ఎవరు వచ్చినా కూడా ఈ వార్డు మొత్తం ఫ్రీ వాళ్ళకి చెప్తా. ఏం పోతుందమ్మా, అంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ ఇచ్చింది భూమి, ఆయన మొత్తానికి ఏం కొనుక్కోలేదు. గవర్నమెంట్ ఇచ్చి ప్రజల కోసం మంచి హాస్పిటల్ కట్టుకోమంటే పెద్ద పెద్దది కట్టుకున్నాడు, సంపాదించినాడు, బాధ లేదు. అపోలో హాస్పిటల్ కోవిడ్ టైం కోసం పైసలు ఎక్కువ పెట్టుకుంటా కూర్చున్నారు, నేను పని చేసుకుంటా కూర్చున్నాను. రామ్మోహన్ రెడ్డి అంటే 500 రూపాయలు కూడా తీసుకోడు, వాళ్ళు 50,000 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఇది వ్యత్యాసం. ఇది ఒక బీజేపీ అభ్యర్థికి నాకు కొండా విశ్వేశ్వరరెడ్డి పదే చెప్తున్నాడు, నా పోటీ రంజిత్ రెడ్డి తోటి, నేను కూడా సవాల్ అంటున్నా, నా పోటీ విశ్వేశ్వరరెడ్డి తోటే. ఇవన్నీ నేను చేసే పనులు, ఇవి అవి చేసే పనులు. మీరు ఆదరించండి, మీరు దీవించండి. రాబోయే 25 మంది గెలిపించడానికి సంఖ్యబద్ధులని మనమంతా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల మన ఎంపీపీ రాజ్యాంగాన్ని మార్చేస్తాం జాగ్రత్త అని ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తలోనే అత్యధిక పద్ధతుల 25,000 ఓట్లతో మీ అందరి సహకారంతో నన్ను చట్టసభకు పంపించినందుకు మీకు అందరూ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తులు మీరే. ఈ రోజు వేదిక మీద ఉన్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గౌరవం మీకు వెంటనే నాకు దొరుకుతుందన్న విషయాన్ని ఎల్లప్పుడూ మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే
అత్యధిక మెజార్టీతో గెలవాలన్నదే నా యొక్క ఆలోచన. అంటే ఎక్కడికైనా సరే నా కోరిక ఏంటంటే 10కి ఓట్ల మూలంగానే అత్యధిక మెజార్టీ వచ్చింది, మన రంజిత్ రెడ్డి గారి చర్చ జరగాలన్నదే నా కోరిక. అదేవిధంగా మీరందరూ ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను 5కు పెంచాలని 5 సాధారణ బోగీల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా కే సముద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 సాధారణ బోగీల సాధన కోసం ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా గాంధీ మార్గంలో కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలిపాక వెంకన్న, మామిడాల శ్రీనివాస్, పోకల శ్రీనివాస్, హాసిన్, తాసన్, కల్లెం శ్రీనివాస్ రెడ్డి, మంతెన శ్రీనివాస్, రావుల నర్సయ్య సుమారు 200 మంది ఉత్తరాలు రాసి పోస్టు డబ్బాలో వేశారు. ప్రతిరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధారణ బోగీలు 1 లేక 2 ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 బోగీల వ్యవస్థ మారి కనీసం 5 బోగీలు సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి దేశవ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేసముద్రం మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నది ఒకటే ఏంటంటే ప్రతిరోజు కూలి పనులకు ఉద్యోగరీత్యా అన్ని పనులకు వెళ్ళే వాళ్ళకి 2 సాధారణ బోగీలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల రూపేణా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే ప్రతి రైలులో ఎక్స్ప్రెస్ రైలు కానీ ప్యాక్ రైలు కానీ దాంట్లో కనీసం 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డాక్టర్ అశోక్ పరికిపండ్ల 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్. ఈ కార్యక్రమం ఇవాళ సామల్ నర్సయ్య గారి అధ్యక్షతన బ్రతకడం కొరకు చాలా కార్యక్రమాలు చేసే క్రమం లోపల ప్రయాణానికి అనుగుణంగా ఉండే గరీబ్ రథ్ అనే ఒక ట్రైన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గరీబ్ రథ్ అంటే పేదవారికి నడిచే బండి అనే రిజర్వేషన్ లోపల తీసుకురావడం జరిగింది. కానీ మనం అందరం కోరుకునేది ఏంటంటే రిజర్వేషన్ ఉండే ప్రతి ట్రైన్ లోపల కూడా 5 సాధారణ బోగీలు ఉన్నట్లయితే కామన్ మ్యాన్ అనేవాడు ఆ జనరల్ బోగీలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ట్రైన్ లోపల ముందు 1 వెనుక 1 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రధానమంత్రి చేరే వరకు ఈ కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మనం అందరం కలిసి తీసుకుపోవాలని ఆలోచనతోటి అశోక్ గారి ఆధ్వర్యం లోపల కేశవరం మండలం లోపల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాధారణ ప్రజలు ప్రతిరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధారణ బోగీలు 1 లేక 2 ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 బోగీల వ్యవస్థ మారి కనీసం 5 బోగీలు సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి దేశవ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేసముద్రం మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నది ఒకటే ఏంటంటే ప్రతిరోజు కూలి పనులకు ఉద్యోగరీత్యా అన్ని పనులకు వెళ్ళే వాళ్ళకి 2 సాధారణ బోగీలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల రూపేణా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే ప్రతి రైలులో ఎక్స్ప్రెస్ రైలు కానీ ప్యాక్ రైలు కానీ దాంట్లో కనీసం 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డాక్టర్ అశోక్ పరికిపండ్ల 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్. ఈ కార్యక్రమం ఇవాళ సామల్ నర్సయ్య గారి అధ్యక్షతన జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలంలో యువ ఆత్మీయ సదస్సును వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్యావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మరలా ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఎవరు అధైర్యపడవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి మద్దిల గురుమూర్తి, శాసనసభ అభ్యర్థి నేరుగా మురళీధర్, ఎమ్మెల్సీ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. కాదు కదా, ఒకరి పక్కన ఒకరు కూర్చొని అందరికీ కూడా ఒక సవాలు విసురుతా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు.
అభివృద్ధి పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి గురించి మాట్లాడేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గాంధీజీ కలలు కన్నా దేశం ఈ రాష్ట్రంలో రావాలా, ఈ రాష్ట్రం నుంచే మన ప్రపంచ దేశాలకు తెలియజేయాలని చెప్పి 1,30,000 మంది యువతి యువకులకు ఉద్యోగాల అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అభివృద్ధి కాదా? సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి రైతులకు సంబంధించి రైతులు మండల కేంద్రాలకు వెళ్ళాలా, అక్కడ ఉన్న అధికారులతో వాళ్ళ సమస్యలు వివరించుకుంటే అందరు రైతులకు అందుబాటులో లేరనే ఉద్దేశంతోనే మన ప్రాంతాల్లో ఆర్బీకేల రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది. ఇది అభివృద్ధి కాదా? గతంలో విజయవాడ బందర్ రోడ్లోని ఒక మెడికల్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేడీసీసీ బ్యాంకు సమీపంలోని మెడికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనంతపురం కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పట్టణంలోని 12వ వార్డు ఎర్రనేల వీధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్కు వైసీపీ నాయకుల మధ్య ప్రచార రథం విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో మాజీ చైర్మన్ వైపీ రమేష్కు తీవ్ర గాయాలు కావడంతో మూర్ఛపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అతనిని చికిత్స నిమిత్తం అనంతపురంకు తరలించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలము పుడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కల్వర్టును బలవంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఓర్వకల్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ రైడ్స్. 20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్ఐ కానిస్టేబుల్. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి విస్తృత సమావేశం. ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను 5కు పెంచాలి. సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్. కళ్యాణదుర్గం పట్టణంలో ఎర్రనేల వీధిలో ఉద్రిక్తత. ప్రచార రథం విషయంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.